అందరికీ నమస్కారం. ఈరోజు మన ఛానల్‌లో నేను కాకరకాయ కర్రీ ఎలా చేయాలని చూపిస్తున్నాను. సో, ఇవి మా ఇంట్లో పండిన కాకరకాయలండి. నేను పల్లెటూరు నుంచి తెచ్చాను. సో, ఇక్కడ నేను ఫస్ట్ కాకరకాయలు నీట్‌గా క్లీన్ చేసి, కలిపేసి, ఒక బౌల్‌లో తీసుకొని ఉప్పు, పసుపు ఏసి కలిపి పెట్టేస్తున్నానండి. ఎందుకు ఇలా చేస్తున్నారు అంటే, సో, మనం కర్రీ చేయడం కంటే ఒక 2, 3 గంటల ముందు ఇలా కట్ చేసి, క్లీన్ చేసి, ఉప్పు, పసుపు ఏసి పెట్టేసిన తర్వాత దానిలోని చేదు అనేది అంతా పోతుందండి. ఇప్పుడు దీంట్లో ఇలా పెట్టడం వల్ల ఏమవుతుందంటే కొంచెం వాటర్ అనేది దీంట్లో వస్తది. ఆ వాటర్‌ని మనం పిండేసినట్లయితే సో, మనకు చేదు అనేది తగ్గిపోతుంది. సో, దానికోసం నేనేం చేస్తున్నానంటే ఫస్టే బౌల్‌లో వేసి సో, దానికి కొంచెం ఉప్పు, కొంచెం పసుపు ఏసి నీట్‌గా కలుపుతున్నాను. ఇలా కలిపి పెట్టేసి ఒక 2 అవర్స్ పాటు ఇలానే వదిలేస్తానండి. బాగా చూస్తున్నారుగా మీరు ఇంతకుముందు ట్రై చేశారో లేదో నాకు తెలియదు. ఇది ఎందుకు చేస్తారు అంటే సో, కాకరకాయలోని చేదును తగ్గించడం కోసం మాత్రమే దీన్ని నేను ట్రై చేస్తున్నా. సో, ఇలా కట్ చేసి పెట్టేసి ఒక 2 గంటల పాటు అలానే పెట్టేస్తున్నా. సో, అలా పెట్టేసిన తర్వాత ఆఫ్టర్ 2 అవర్స్ నేను కర్రీ చేయడం కంటే ముందు దాన్ని కలుపుతున్నాను గదా! ఈ కలిపి ఇందులోని వాటర్‌ని సెపరేట్ చూడండి పిండుతుంటే వాటర్ వస్తున్నాయా? అలా పిండేసి ఆ వాటర్‌ని తీసేసి దీన్ని మళ్ళీ నేను ఒక పాన్ పెట్టి స్టవ్ మీద మామూలుగా మనం పోపు ఎలా ఏస్తామో అలా కాకుండా ఫస్ట్ ఏం చేస్తాను అంటే కొంచెం ఆయిల్ అనేది వేసుకొని ఈ ఆయిల్‌లో ఈ ఏదైతే ఉన్నాయో మనం ఇందాక పిండి పక్కన పెట్టుకున్న కాకరకాయని వేసి బాగా డీప్ ఫ్రై చేసుకుంటా. సో, అలా డీప్ ఫ్రై చేయడం వల్ల ఇప్పుడు ఆల్రెడీ కొంచెము చేదు అనేది తగ్గింటదండి. ఇలా చేయడం వల్ల పూర్తిగా చేదు అనేది తగ్గిపోతుంది. మీరొకసారి ట్రై చేయండి. అసలు చేదనేదే లేకుండా అయితే వస్తది. ఇలా బాగా బాయిల్ చేస్తాను. ఒక 5 మినిట్స్ పాటు నీట్‌గా. ఎందుకంటే బాగా బాయిల్ చేస్తేనే మనకు పచ్చి వాసన రాకుండా ఉంటది. సో, ఇలా చేసిన తర్వాత దీంట్లోనే కొంచెం ఆనియన్ ఇంకా అన్నీ మామూలుగా కర్రీకి మనము పోపుకి ఏదైతే ఏస్తామో అవన్నీ చూడండి మనకు ఎంత బాగా కలర్ తిరిపి బాగా ఏగిపోయాయో. సో, ఇలా ఏగిన తర్వాత నేనేం చేస్తానంటే ఇది ఒక ప్లేట్‌లోకి తీసుకొని పక్కన పెట్టుకుంటా. ఇప్పుడు ఉన్న ఆయిల్‌లోనే తక్కువుంటే కొంచెం వేసుకోండి. లేదంటే ఎక్కువ ఉంది కాబట్టి నేను అందులోనే వేస్తున్నాను. సో, పోపు పెట్టడానికి కావాల్సినవన్నీ వేసేసి సో, ఈ కాకరకాయ కూడా అందులో వేసేసి చింతపండు కలిపి పక్కన పెట్టుకుంటానండి. ఆ చింతపండు వాటర్ అనేది ఏసేస్తున్నాను. సో, నాకు ఆ క్లిప్ మిస్ అయింది. సారీ ఏమనుకోవద్దు. ఆ చింతపండు వాటరు మామూలు పోపు పెట్టిందంతా వేసేసి తగినంత ఉప్పు, కారం తగిలిచ్చేస్తే మనకు కావాల్సిన కర్రీ అనేది రెడీ అయిపోతుంది. ఒక 10 మినిట్స్ పాటు ఉడకబెట్టేస్తే కర్రీ రెడీ.